కృష్ణుడు ఎన్నో లీలలు చూపించాడు భాగవతంలో. కొన్ని కొంచెం విచిత్రంగానే అనిపిస్తూ ఉంటాయి. అయితే కృష్ణుడు అటువంటి లీలలను మన కోసం ఎందుకు చూపించాడు? ఇప్పుడు అంటే అదైతే ద్వాపర యుగం. కానీ ఇప్పుడు కలియుగంలో కూడా ఆ లీలల ద్వారా మనమేం నేర్చుకోవాలి? బోలెడన్ని ఉంటాయి. ఒక్కటి రెండైనా చెప్తారా? ఏ యుగంలోనైనా సరే కృష్ణుడు చేసిన లీలను స్మరించటం మాత్రం చేత, తలుచుకున్న మాత్రం చేత, ఆ లీలను దర్శింప చేయటం మాత్రం చేత, ఆ లీలలు వినటం మాత్రం చేత తరించిపోతారు. అదే ఆయన అవతారానికి ప్రయోజనం అన్నమాట. నా లీలలు విన్నవాళ్ళు అరే ఆకర్షణతో ఓ కృష్ణుడు ఎంత అద్భుతంగా గోవర్ధనాన్ని ఎత్తారు, ఓ కృష్ణుడు ఎంత చక్కగా కాళీయుడి పైన నృత్యం చేశారు, ఓ మన కృష్ణుడు ఎంత చక్కగా గోపి జనములతో లీలను ఆచరించారు, ఓ మన కృష్ణుడు ఎంత బ్రహ్మాండంగా ఆవులని చూసుకున్నారు అనే విషయాలు కేవలం స్మరించటం మాత్రం చేత మనకి ఆ భగవంతుడు మన హృదయంలో వచ్చేస్తారనమాట. ఇప్పుడు చూడండి, కృష్ణలీలలు విన్నప్పుడు అవి మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి. మనం ఆ అనుభవంలో ఉంటాం. కృష్ణుడు వెన్న దొంగతనం చేశాడు, యశోదమ్మ వచ్చింది పట్టుకుంది, యశోదమ్మ ఇలా అడిగింది, కృష్ణుడు ఇలా చెప్పాడు అనగానే మన మనస్సు వెంటనే ఆ కృష్ణలీలల్లోకి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే ఒక్క క్షణం మనం కృష్ణలో అనంత కోటి జన్మలలో చేసిన కర్మ మొత్తం దగ్నం అవ్వటం ప్రారంభమవుతుందన్నమాట. కాబట్టి భగవంతుడు వచ్చేదానికి, ఆయన అవతారం తీసుకోవడానికి అన్నిటికంటే ముఖ్యమైన ప్రయోజనం ఏంటి అని అంటే మనల్ని తరింపజేయడానికి. అంత కష్టపడి ఆయన వచ్చినప్పుడు, అంత హార్డ్ వర్క్ ఆయన చేసినప్పుడు మనం కేవలం చక్కగా వినకపోతే ఎంత మనం రుణపడిపోతాం చెప్పండి. కాబట్టి మనం చక్కగా గీత, భాగవత, రామాయణాదులు వినాలి. అప్పుడే భగవంతుడు తీసుకున్న అవతారాల యొక్క విశేషములన్నీ కూడా మనకు అర్థమవుతాయి.